మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. విశాఖ ఉక్కు ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, నగర ప్రజానికానికి, ఉక్కు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, రాష్ట్ర ప్రజానికానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. విశాఖ ఉక్కు ఉమ్మడి తెలుగు ప్రజల హక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని చెప్పి గత 5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మీరందరూ ఎంతో తోడ్పాటునిచ్చి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేశంలో 5-6 పరిశ్రమల్ని, ఉక్కు పరిశ్రమల్ని కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తామని చెప్పి ప్రకటించి ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయడంతో పూర్తిగా వెనక్కి తగ్గి ప్రభుత్వ రంగ సంస్థలుగా కొనసాగిస్తామని చెప్పి ప్రకటన చేసి వారికి ఆర్థిక పరిపుష్టిని కల్పించి అనేక రకాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఉమ్మడి తెలుగు ప్రజల హక్కు, విశాఖ హక్కు త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో వచ్చినటువంటి ఈ పరిశ్రమ పట్ల వివక్షత చూపుతూ కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి దీని మనుగడను దెబ్బతీసే విధంగా అనేక నిర్ణయాలని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే వేలాది మంది కార్మికులు భయభ్రాంతులకు లోనే, ఒత్తిడికి లోనే వీఆర్ఎస్ ద్వారా అనేక రకాలుగా బయటికి పంపించడం జరిగింది. ఈ పరిశ్రమ కాపాడుతామని చెప్పి ప్రకటించిన వాళ్ళు, అనేక హామీలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు వ్యంగ్యాస్త్రాలు వేస్తూ విశాఖ ఉక్కు పట్ల అనుచితంగా మాట్లాడడం అన్నది దురదృష్టకరం. గత ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది అన్నది పూర్తిగా ప్రజలు గమనిస్తున్నారు. తాతలు, తండ్రులు వారసత్వం ఉన్నటువంటి మహానాయకులు డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం వలన లక్షల ఓట్లతో ఇక్కడ గెలవడం జరిగింది. వారు కూడా ఉద్యమం పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఒక పక్క వేలాది మంది, సుమారు 5 లక్షల మందికి కడుపు నిండా అన్నం పెట్టే ఈ పరిశ్రమ పట్ల వారు తీసుకునే నిర్ణయాలు దురదృష్టకరంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ సంక్రాంతి పండగ పర్వదినాలు అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రజానీకం పెద్ద ఎత్తున మరింత ఉద్యమానికి సహకరించాలని చెప్పి, కేవలం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతో పాటు పేద ప్రజలకు చేయూతనివ్వకుండా రిజర్వేషన్లు ఎత్తేసే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వారి అన్యాయాలకి కట్టుబెట్టాలి, మొట్ట చెప్పాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు ప్రజల ఆకాంక్ష దెబ్బతింటుంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.